శ్రీమాత్రే నమః. శ్రీమఠం శ్రీకార్యం అంటే మన కంచి స్వామి యొక్క మఠం ఒకప్పుడు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేదట. అందుకని ఆ మఠం మేనేజర్ అంటే శ్రీకార్యం చాలా ఆరాట పడేవారట. ఎలాగైనా మఠం యొక్క ఆర్థిక ఇబ్బందులు తీరాలి అని. అటువంటి సమయంలో కూడా పరమాచార్య స్వామి వారు ఎటువంటి ధనం పెడితే అటువంటి ధనం ముట్టుకునేవారు కాదు. చాలా నియమనిష్టలు ధర్మాన్ని పాటిస్తూనే ఉండారు. ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. పరమాచార్య స్వామి వారు కలవేలో ఒక రోజు మకాం చేస్తున్నప్పుడు ఒక రోజు ఉదయం తంజావూరు నుండి ఒక న్యాయవాది స్వామి దర్శనానికి కారులో వచ్చాడు. చాలా ఆడంబరంగా పెద్ద పటాటోపంతో వచ్చాడట. భార్య సంప్రదాయ పద్ధతిలో మడిచీర కట్టుకుంది. అతని కుమారులు కూడా పంచా ఉత్తరీయాలు వేసుకున్నారు. మెడలో బంగారం గొలుసులు ఇవన్నీ వేసుకుని వాళ్ళు వచ్చారు. అతని చేతిలో ఒక పెద్ద పళ్ళె ఉంది. ఆ పళ్ళెంలో చాలా పళ్ళు, పువ్వులు, ద్రాక్ష పళ్ళు, తర్వాత జీడిపప్పు, కలకండ ఇలా చాలా తినుబండారాలు పెట్టి ఒక కవర్ లో డబ్బులు కూడా పెట్టి తీసుకొచ్చాడట. వీటన్నిటినీ తీసుకుని వచ్చి మహాస్వామి వారి ముందుంచి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామివారు కళ్ళతో ఆ పళ్ళను, ఆ పెట్టిన వస్తువుల్ని తీక్షణంగా చూశారట. ఆ కవర్ లో ఏముంది అని అడిగారట. అడగగానే అతడు కొద్దిగా ధనం ఉంది స్వామి అన్నాడట. ఓహో, కొద్దిగానా? అంటే ఎంత? 10 రూపాయల 15 రూపాయల అని అడిగారట. ఆ మాట ఆ న్యాయవాదికి అహం దెబ్బతిన్నట్టు అయింది. నా అంతటి వాడిని ఇంత తక్కువ డబ్బు తెస్తానా అలా అని స్వామివారు నన్ను అడుగుతారా అని. చూడండి, ఎక్కడికి వెళ్ళినా చాలా మందికి అంటే నేను అనే ఓ అహంకారం ఉండిపోతుంది. అంటే నేను ఇంత తక్కువ ఇస్తానని ఎదుటి వాళ్ళు నా గురించి అనుకుంటున్నారా అనే ఒక అహంకారం అనమాట. అతడు ఆ జిల్లాలోనే పెద్ద పేరు మోసిన క్రిమినల్ న్యాయవాదట. అందుకని వెంటనే ఎందుకు మహాస్వామి అంత తక్కువగా అంచనా వేశారు అని అన్నాడట. అతడు మరీ వినయం ప్రదర్శిస్తూ మరికొంచెం వంగి వంగి నమస్కరిస్తూ స్వామి 15,000 రూపాయలు తెచ్చాను అని అన్నాడట. మహాస్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉండి ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగారట. మేము ఇక్కడ కారులో వచ్చాం స్వామి అని చెప్పాడు అతను. ఓహో, ఈ కవర్ ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి నీ కారులో ఉంచుకో, పువ్వులు పళ్ళు చాలు అని చెప్పారట స్వామివారు. ఆ న్యాయవాదికి ఆ మాటలు వినగానే ఒక్కసారిగా షాక్ తిన్నాడనమాట. స్వామివారు చెప్పినట్టే ఇంకేం అనలేక చేశాడు. స్వామివారు చాలా ప్రశాంతంగా మాట్లాడి వారికి ప్రసాదం అది ఇచ్చి పంపించేశారు. కారు వెళ్ళిపోయిన తర్వాత 15,000 వద్దన్నారేంటి మహాస్వామి వారు? అసలే మఠం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కదా అని అక్కడున్న పరిచారకులు, ఈ శ్రీకార్యం వీళ్ళందరూ అనుకుంటారు కదా. అందుకని వారి వైపు తిరిగి స్వామి తెలుసు మీరందరూ ఏమనుకుంటున్నారో అని అంటూ అతను ఇప్పుడు తప్పుడు కేసు వాదించి గెలిచాడు. అతడు ఇవ్వదలిచిన ఆ 15,000 కూడా ఆ కేసు గెలవడం వల్ల అతనికి ముట్టిన దాంట్లో డబ్బే. అది పాపపు సొమ్ము, అది ఎలా తీసుకుంటాం, అందుకే తీసుకోలేదు అంటూ చెప్పారట. సేవకులకు అప్పుడు విషయం అర్థమైంది. అంతేకాకుండా ఇలా చెప్తున్నారు, ఒక బిందెడు పాలు పాడు చేయడానికి ఒక చిటికెడు ఉప్పు చాలు. ఒక్కడి కోసం ఒక్కదాని కోసం ఆచారాలను సంప్రదాయాలని వదిలేస్తే ధర్మం ఏమవుతుంది? మనకు కూడా అదే అలవాటైపోతుంది. మనకున్నది ఎలా ఇవ్వాలో ఆ చంద్రమౌళీశ్వరుడికే తెలుసు అంటూ స్వామివారు చెప్పారట. శ్రీమాత్రే నమః.